7th క్లాస్ ఐఐటి బేసిక్ మ్యాథమెటిక్స్ అనేటువంటి టాపిక్ లో మీకు ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. సో నేను లాస్ట్ చేసినటువంటి ఒక వీడియోలో ఫస్ట్ 5 క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పాను. ఒకవేళ మీకు ఎవరికైనా నేను చెప్పేటటువంటివి ఏ బుక్ లో క్వశ్చన్స్ అనేవి తెలియకపోతే ఒకసారి గమనించండి. బుక్ మీకు ఈ విధంగా ఉంటుంది, ఫిజిక్స్ క్లాస్ C4 ఐకాన్ పార్ట్ 1 అని చెప్పేసి. సో ఆల్రెడీ మా స్టూడెంట్స్ ఉన్నారనమాట. సో వాళ్ళకి చెప్తూ నేను ఇవి మీకు కూడా చెప్పాలని చెప్పేసి వీడియోస్ చేస్తున్నాను. ఓకే, చూడండి స్టూడెంట్స్, మనకి క్వశ్చన్ ఏమని ఇచ్చారు, వాటర్ పోర్స్ అవుట్ ఎట్ ద రేట్ ఆఫ్ క్యూ. సో రేట్ ఆఫ్ క్యూ అంటే టైం ని వేరీ చేసుకుంటూ అందులో పడేటటువంటి వాటర్ అంతా కూడా దాని యొక్క క్వాంటిటీని క్యూగా తీసుకోమన్నాడు అనమాట. సో అంటే ఏంటి, ఇక్కడ వాల్యూమ్ అనేది పెరుగుతుంది, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటాం కదా, ఆ టైప్ లో అనమాట. సో వాల్యూమ్ అనేది టైం ని వేరీ చేసుకుంటూ పెరుగుతుంది, దాన్ని ఏమనుకోవాలి, ఇక్కడ క్యూ అని అనుకోవాలి. నెక్స్ట్, ఇంటూ ఏ సిలిండ్రికల్ వెజల్ ఆఫ్ ద రేడియస్ ఈజ్ ఆర్, then the rate at which the height of the water level rises when the height is h. సో మనం ఇక్కడ ఒక రఫ్ డయాగ్రామ్ వేసుకున్నాం. సో మీరు ఫిజిక్స్ లో ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడైనా దానికి ఒక డయాగ్రామ్ అనేది, రఫ్ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోండి, అప్పుడు మీకు క్వశ్చన్ చాలా ఈజీగా అర్థమవుతుంది. సరే, ఈ యొక్క ట్యాప్ లో నుంచి వాటర్ అనేది సిలిండ్రికల్ వెజల్ లో పడుతూ ఉంది. సిలిండ్రికల్ వెజల్ కి వాల్యూమ్ ఫార్ములా ఏంటి తెలుసా మనకి? మీకు తెలుసమ్మా, V is equal to pi r square h. మామూలుగా మనము ఒక సర్కిల్ కి ఏమేస్తాం, pi r square ఏరియాకి. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ ఉంటాయి కదా ఒక సిలిండ్రికల్ వెజల్ అంటే. సో దీనికి హైట్ తో మల్టిప్లై చేస్తాం అనమాట, దాన్నే ఇక్కడ వాల్యూమ్ అని అంటాం. సిలిండ్రికల్ వెజల్ యొక్క వాల్యూమ్ V is equal to pi r square h. సో ఇది ఎంత మాక్సిమం అంటే హైట్ పెరిగే కొద్ది ఎంత పెరుగుతుంది దీని ఒక క్వాంటిటీ అని చెప్పేసి మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో దానికి మనం ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇచ్చినటువంటి దాన్ని టైం తో, విత్ రెస్పెక్ట్ టు టైం కదా, సో టైం తో డిఫరెన్షియేట్ చేద్దాం. dv బై dt అలాగే pi r స్క్వేర్ dh బై dt. సరే, ఇప్పుడు మనం డిఫరెన్షియేట్ చేద్దాం. ఇక్కడ dv బై dt అంటే మనం ఏం రాసుకున్నాం, q. అలాగే ఈ వైపు dh బై dt. ఇక్కడ ఉన్నటువంటి pi r స్క్వేర్ ని ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే డివిజన్ అవుతుంది. సో q డివైడెడ్ బై pi r స్క్వేర్ ఇజ్ ఈక్వల్ dh బై dt. అంతే, అంటే విత్ రెస్పెక్ట్ టు టైం మనం డిఫరెన్షియేట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, q బై pi r స్క్వేర్ అని వస్తుంది అనమాట. సో హైట్ అనేది టైం ని బట్టి వేరీ అవుతూ ఉంటే దాని యొక్క క్వాంటిటీ అనేది ఎంత ఉంటుంది, q బై pi r స్క్వేర్ అనేది ఉంటుంది. సో ఇలా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇలాగే వీటి యొక్క r వాల్యూ, h వాల్యూ ఇవ్వడం జరిగినప్పుడు మీరు దాన్ని సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం 7th క్వశ్చన్ చూద్దాం. ద ఏరియా ఆఫ్ షేడెడ్ పోర్షన్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఇక్కడ ఫిగర్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డయాగ్రామ్ లో మనకి సెమీ సర్కిల్ ఒకటి ఇచ్చారు. ఈ సెమీ సర్కిల్ లో ఇంకొక సెమీ సర్కిల్ ఉంది, అయితే కొంత పోర్షన్ వరకు షేడ్ చేశారు. సో మనం ఫైండ్ అవుట్ చేయమంది ఏంటంటే ఆ షేడ్ చేసినటువంటి ఏరియా వరకు ఎంత ఏరియాలో మనం తెలుసుకోవాలి. సో మనం సింపుల్ గా ఒక సర్కిల్ కి ఏరియా ఫార్ములా ఫైండ్ అవుట్ చేస్తాము. ఎలా చేస్తాము, pi r స్క్వేర్ అని రాసేస్తాము. అయితే ఇది సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ అంటే ఏంటి, ఒక సర్కిల్ లో హాఫ్. సో ఇక్కడ ఏరియాకి ఫార్ములా ఏమవుతుంది, సెమీ సర్కిల్ కి pi r స్క్వేర్ బై q అన్నమాట. సో మనం ఇక్కడ r వాల్యూ తెలిస్తే సెమీ సర్కిల్ యొక్క ఏరియాని చెప్పవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ బిగ్ సెమీ సర్కిల్ ఉంది కదా, సో దాని యొక్క రేడియస్ ఎంతో చూద్దాం. సో వాడు ఆల్రెడీ డయాగ్రామ్ లో ఇచ్చేసారు. మిడిల్ పాయింట్ నుంచి ఎండ్ వరకు కూడా r వాల్యూ అనేది 5 సెంటీమీటర్స్ గా ఇవ్వడం జరిగింది. సో r వాల్యూ అనేది 5 మీటర్స్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని యూజ్ చేసుకొని ఫస్ట్ మనం ఈ టోటల్ పైన ఉన్నటువంటి సెమీ సర్కిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ తర్వాత ఏం చేయొచ్చు, వీళ్ళు షేడ్ చేసినటువంటి పోర్షన్ వరకు 1 మీటర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి మనం రిమైనింగ్ పార్ట్ ఎంత తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇది 5 కాబట్టి, సో రేడియస్ అంటే
రెండు వైపులా ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి సో ఈ వైపు 5 అయినప్పుడు షేడెడ్ పోర్షన్ 1 అయినప్పుడు రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉంటుందంటే 4 మీటర్స్ అన్నమాట. సో మనం ఫస్ట్ ఈ 5 మీటర్స్ తో ఏరియాని కనుక్కొని తర్వాత 4 మీటర్స్ తో ఏరియాని కనుక్కొని ఈ 5 మీటర్స్ తో వచ్చిన ఏరియాకి దీనిలోంచి కనుక తీసేస్తే రిమైనింగ్ మనకి ఏమవుతుంది షేడెడ్ పోర్షన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో 5 into 5 square divided by 2. సో మనకి ఇక్కడ ఎంత వస్తుంది 5 స్క్వేర్ అంటే 25 కాబట్టి 25 pi by 2. 25 by 2 ఎంత అవుతుంది 12.5 ఓకే. ఇదన్నమాట మనము బిగ్ సెమీ సర్కిల్ అని రాస్తున్నాను. బిగ్ సెమీ సర్కిల్ యొక్క ఏరియా. అలాగే ఇప్పుడు లోపల ఉండేదాన్ని స్మాల్ అనుకుందాం. స్మాల్ సెమీ సర్కిల్ కి ఎంత వాల్యూ వచ్చిందో చూద్దాం. స్మాల్ సెమీ సర్కిల్ ఏరియా ఫార్ములా ఏమేయాలి పై ఆల్ స్క్వేర్ బై 2. సో స్మాల్ సెమీ సర్కిల్ కి ఆర్ వాల్యూ ఎంత అంటే 4. సో పై 4 స్క్వేర్ బై 2. 4 4 16. 4 into 4 16. Then 16 pi by 2. సో 2 8 times పోతుంది కాబట్టి 8 pi. సో ఇప్పుడు మనకి ఏమొచ్చాయి బిగ్ సెమీ సర్కిల్ యొక్క ఏరియా వచ్చింది, అలాగే స్మాల్ సెమీ సర్కిల్ యొక్క ఏరియా వచ్చింది. దీనిలో నుంచి దాన్ని తీసివేద్దాం. మనకు అప్పుడు షేడెడ్ పాయింట్ అనేది షేడెడ్ పోర్షన్ అనేది వచ్చేస్తుంది. సో 12.5 pi minus 8 pi. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4.5 pi. సో ఇదే అన్నమాట షేడెడ్ పోర్షన్. సో ఇంతే. ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు 8th క్వశ్చన్ చూద్దాం. ఏరియా ఆఫ్ షేడెడ్ పోర్షన్ యాజ్ షోన్ ఇన్ ద గివెన్ ఫిగర్. సిమిలర్ గా ఇంతకు ముందు మనం చేసినటువంటి క్వశ్చన్ టైపే, కాకపోతే ఇక్కడ మనకి రెక్టాంగిల్ టైప్ లో 2 డయాగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకుని మనము ఇక్కడ ఇచ్చినటువంటి ఆ ఫిగర్ ని బట్టి ఏరియాని చెప్పాలి. సో మనకి ఒక రెక్టాంగిల్ కి ఏరియాకి ఫార్ములా ఏంటి లెంత్ ఇంటూ బెర్త్ అన్నమాట. ఓకేనా? సో లెంత్ ఇంటూ బెర్త్. ఇక్కడ మనకి హైట్ ఎంత ఉందో చూసుకోవాలి, నెక్స్ట్ కింద వెడల్పు అంటే లెంత్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేస్తే మనకు వచ్చేదాన్ని మనం ఏమంటాం ఏరియా అని అంటాం. అది రెక్టాంగిల్స్ వర్క్ అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని ఇచ్చిన ఫిగర్ ని బట్టి ఆన్సర్ చేద్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఎఫ్ నుంచి ఏ వరకు కూడా 2గా డివైడ్ చేస్తున్నారు. ఎఫ్ నుంచి జీ వరకు ఒక పాయింట్, జీ నుంచి ఏ వరకు ఒక పాయింట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మనం కింద ఇచ్చినటువంటి ఈ రెక్టాంగిల్ ని కనుక తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి రెక్టాంగిల్స్ మొత్తం 2 ఉన్నాయి. ఒకటి వచ్చి వర్టికల్ గా ఉంది, ఒకటి వచ్చి హారిజంటల్ గా ఉంది. ఇక్కడ హారిజంటల్ గా ఇచ్చినటువంటి ఈ రెక్టాంగిల్ ని గమనిస్తే ఇంతవరకు విడిగా తీసుకుంటే ఇక్కడ ఎంత ఇచ్చున్నారు మొత్తం 3 మీటర్స్ ఇచ్చున్నారు. ఎల్ వాల్యూ 3 మీటర్స్, అలాగే బి వాల్యూ 1 మీటర్ అని ఇచ్చున్నారు. సో ఇప్పుడు మనం లెంత్ ఇంటూ బెర్త్ చేస్తాము. సో మనకి సింపుల్ గా 3 మీటర్స్ అనేది అర్థమైపోతుంది. అంటే ఒక ఏరియా ఒకదానికి వచ్చేసి 3 మీటర్స్ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ అలాగే ఇంకో దానికి గమనిద్దాం. ఇంకొకటి చూడండి వర్టికల్ గా ఉంది. సో ఈ వర్టికల్ గా షేడ్ చేసినటువంటి పోర్షన్ అంతా గమనిస్తే ఇక్కడ ఎఫ్ నుంచి ఏ వరకు కలిపి 4 అని ఉంది. మనకి ఏ నుంచి జీ వరకు ఉండేటువంటి పోర్షన్ ఎంత 1 మీటర్. సో ఖచ్చితంగా దీన్ని మనం లెస్ చేయాలి. సో ఇటువైపు కూడా 1 మీటర్ ఉంటుంది. సో ఇక్కడ లెస్ చేస్తే మనకి ఎంత అవుతుంది, ఇక్కడ మనం బి ఈజ్ ఈక్వల్ టు 3 మీటర్స్ గా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఇది కూడా 1 మీటర్స్ ఇచ్చారు. సో కాబట్టి ఇక్కడ హైట్ వచ్చేసి 1 మీటర్ అవుతుంది. సో కాబట్టి లెంత్ అనేది 1 మీటర్ అని అనుకుంటే సో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఏరియాకి ఫార్ములా లెంత్ ఇంటూ బెర్త్ 3 into 1 3 మీటర్స్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండిటి యొక్క ఏరియాస్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్ ఏరియా చెప్పాలి కదా, టోటల్ ఏరియా. సో 3 మీటర్స్ ప్లస్ 3 మీటర్స్ టోటల్ గా 6 మీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 2 ఇస్ ఆన్సర్. సో ఇంతే సింపుల్. సో ఇలా ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా సరే ఫస్ట్ మనకి ఏరియాకి ఫార్ములా తెలిస్తే చాలు, అది ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం 9th క్వశ్చన్ చూద్దాం. ఫ్రమ్ ద డయాగ్రామ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ద స్క్వైర్. సో మనకి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఈ డయాగ్రామ్ లో ఏబిసిడి అనేటువంటి 4 పాయింట్స్ ఉన్నాయి. ఇదంతా కూడా ఒక స్క్వైర్ లాగా ఉందన్నమాట. ఇందులో ఈ సైడ్ ఏగా ఇచ్చారు, ఈ సైడ్ ఏగా ఇచ్చారు. సో ఖచ్చితంగా ఇవి రెండు ఏ ఇచ్చారనమాట. సో ఇదంతా కూడా ఒక స్క్వైర్ లాగా ఉంది. సో కంపల్సరీ దాని యొక్క ఆపోజిట్ దీని యొక్క ఆపోజిట్ కూడా ఈక్వల్ గా ఏ అవుతాయి. సో ఇలాగే మనము ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డయాగ్రామ్ ని ఒక డయాగ్రామ్ పాస్ చేశారు సి నుంచి బి వరకు. అప్పుడు ఇదేమైంది, 2 ట్రయాంగిల్స్ గా డివైడ్ అయిపోయింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 2 ట్రయాంగిల్స్ లో 2 ఈక్వల్ కాబట్టి వాళ్ళు ఏమడిగారు, ట్రయాంగిల్ ఏబిసి వరకు తీసుకోమన్నారు. ఏబిసికి మనము ఫార్ములా తెలిస్తే చాలు. మనకి ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ లెంత్ ఇంటూ బెర్త్ అన్నమాట. సో ట్రయాంగిల్ ఏబిసి ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి హాఫ్ ఇంటూ లెంత్ ఇంటూ బెర్త్. ఇక్కడ లెంత్ ఎంత ఏ, బెర్త్ ఎంత ఏ, 2 ఏ కదా. అప్పుడు ఏమొస్తుంది, హాఫ్ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై 2 అన్నమాట. నెక్స్ట్ అలాగే ఏరియా ఆఫ్ ద స్క్వేర్. సో ఇక్కడ మనకి స్క్వేర్ ఇచ్చారు. ఈ యొక్క స్క్వేర్ ని మనము అబ్జర్వ్ చేసుకుంటే స్క్వేర్ ఏబిసిడి, ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఏబిసిడి. ఒక స్క్వేర్ కి ఏరియా ఫార్ములా ఏంటి, ఇంతకు ముందు మనం చేసాం, లెంత్ ఇంటూ బెర్త్. అంతే సింపుల్ గా లెంత్ ఇంటూ బెర్త్. ఇక్కడ లెంత్ బెర్త్ 2 సమానమే, ఏ ఇంటూ ఏ అనమాట. సో ఆన్సర్ ఏంటి, ఏ స్క్వేర్. ఇప్పుడు ఇవి 2 వచ్చాయి. వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఆఫ్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అని ఇచ్చారు. అంటే ఈ ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2 కనుక చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది, ఏ స్క్వేర్ బై 2 డివైడెడ్ బై ఏ స్క్వేర్. డినామినేటర్ లో ఉన్న టర్మ్ పైకి వస్తే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది, అలాగే రెసిప్రోకల్ అవుతుంది అనమాట. అంటే 1 బై ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ క్యాన్సిల్. ఇంకేం వచ్చింది ఇక్కడ 1 బై 2. ఆన్సర్ ఈస్ 1 బై 2, ఆప్షన్ నెంబర్ 1. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం 10th క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ డివైడెడ్ బై ఇట్స్ సర్ఫేస్ ఏరియా. సో ఒక స్పియర్ యొక్క వాల్యూమ్ ని దాని యొక్క సర్ఫేస్ ఏరియాతో డివిజన్ చేయమన్నారు. చేసినప్పుడు ద రిజల్టెంట్ ఈజ్ 27 సెంటీమీటర్స్. సో రిజల్టెంట్ ఎంత వచ్చిందంట, 27 సెంటీమీటర్స్ వచ్చింది. ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ 3 పవర్ n. సో అక్కడ వచ్చినటువంటి రేడియస్ అనే దానికి 3 పవర్ n అనేది వాడు తీసుకోమని చెప్పాడు. ఆ స్పియర్ యొక్క రేడియస్ ఎంత అన్నాడు, 3 పవర్ n గా తీసుకోమన్నాడు. దెన్ ద వాల్యూ ఆఫ్ ద n. సో n వాల్యూ అనేది ఎంత అనేది మనం చెప్పమన్నాడు. సో ఇప్పుడు మనం దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వాడు ఏమైతే ఇచ్చాడో అంటే వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ డివైడ్ బై వాల్యూమ్ ఆఫ్ ద ఏరియా, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అప్పుడు వచ్చినటువంటి ఆన్సర్ కి రేడియస్ కి ఈక్వల్ కనుక మనం చేసుకున్నామంటే అప్పుడు మనం n వాల్యూ తెలుసుకోవచ్చు అనమాట. చూద్దాం. ఫస్ట్ మనం స్పియర్, సో ఇది స్పియర్ అనుకుందాం. స్పియర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి, 4/3 πr3. అలాగే దీని యొక్క సర్ఫేస్ ఏరియా, సర్ఫేస్ ఏరియా 4πr². సో ఇదన్నమాట సర్ఫేస్ ఏరియా. అంటే ఓన్లీ జస్ట్ పైన పార్ట్ వరకే కదా, లోపల ఉన్నటువంటి మెటీరియల్ ఏమీ ఉండదు అనమాట. సో అందుకని 2 డైమెన్షన్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ స్క్వేర్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. Four by 3 πr³ డివైడెడ్ బై 4πr². సో దీని యొక్క రిజల్టెంట్ ఎంత ఇచ్చారు, ఈజ్ ఈక్వల్ టు 27 సెంటీమీటర్స్ అని మనకి ఇచ్చారు. ఫస్ట్ మనం ఇక్కడ క్యాన్సిల్ చేసేటువంటి ఏమన్నాయో గమనిద్దాం. 4π క్యాన్సిల్, r² ఇక్కడ r³ ఉంది కాబట్టి ఒక r ఉంటుంది అనమాట. సో అంతవరకు మనకి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా పైన ఏం మిగిలింది,
ఆర్ బై 3. సో కింద అంతా కూడా 1 అవుతుంది కాబట్టి దాన్ని మనం చేయకూడదు. ఇంకా ఆర్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 27 వచ్చింది. therefore ఆర్ ఈజ్ ఈక్వల్ టు 27 ఇంటూ 3. 27 ఇంటూ 3 ఎంత? 81. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 81 అనేది మనకి ఆన్సర్ వచ్చింది. అయితే వీళ్ళు మనకి ఏమి ఇచ్చారు? ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ 3 పవర్ n. ఆర్ అనేది 3 పవర్ n అయితే ఏంటి? ఆర్ అనేది 3 పవర్ n అయితే ఇక్కడ 81 ని మనము ఎలా రాసుకోవచ్చో చూద్దాం. అంటే ఇక్కడ 3 పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? మనం 81 గా చూడాలన్నమాట. ఎలా రాయాలో చూద్దాం. 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. సో 3 ని మనం 4 టైమ్స్ చేసుకున్నాం. 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. సో ఎంత వచ్చింది ఇక్కడ ఆన్సర్? 3 పవర్ 4 వచ్చింది. సో 3 పవర్ 4 ఈజ్ ఈక్వల్ 81 కాబట్టి మనకి n వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? 4 అవుతుంది అన్నమాట. సో ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం 11th క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి sin స్క్వేర్ 37 degrees ప్లస్ sin స్క్వేర్ 53 degrees ఈక్వల్ టు ఎంత? సరే, ఇక్కడ రెండిట్లో కూడా ఏముంది? ఇక్కడ sin స్క్వేర్ అని sin స్క్వేర్ ఉంది. సో మీరు ఇప్పుడు sin స్క్వేర్ ని రెండిట్లో ఉంది కాబట్టి sin స్క్వేర్ 37 ప్లస్ 53 అని రాసుకోవచ్చు. సో మనకి sin స్క్వేర్ 37 ప్లస్ 53. ఫస్ట్ 37 ప్లస్ 53 ఎంత? sin స్క్వేర్ 90 degrees. sin 90 ఎంత? sin 0 0, sin 90 1. సో హియర్ sin 90 ఈజ్ 1 కాబట్టి మనం 1 అని హోల్ స్క్వేర్ చేస్తాం. ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 1. వెరీ సింపుల్ కదా. సో ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో అలాగే ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం 12th క్వశ్చన్ చూద్దాం. ద యాక్సలరేషన్ ఆఫ్ ఏ పార్టికల్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్. సో స్టార్టింగ్ రెస్ట్ ఉంది. వేరియస్ విత్ ద అకార్డింగ్ టు ద రిలేషన్ ఈజ్ a ఈజ్ ఈక్వల్ టు kt ప్లస్ c. సో ఇక్కడ ఏమిచ్చారు? విత్ ద టైమ్ అకార్డింగ్ టు ద రిలేషన్ యాక్సలరేషన్ ఈజ్ kt ప్లస్ c అని ఇచ్చారనమాట. సో అంటే ఇక్కడ యాక్సలరేషన్ అనేది kt ప్లస్ c గా ఉంది. ఎప్పుడు? ద వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ ఆఫ్టర్ t విల్ బి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఆఫ్టర్ టైం t తర్వాత మనకి వెలాసిటీ అనేది ఎంత ఉంటుందో మనం చెప్పాలన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. అంటే మనం ఇక్కడ వెలాసిటీ చెప్పాలి. సో దానికోసం మనం ఫస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి యాక్సలరేషన్ ని ఎలా రాసుకోవచ్చు? డిఫరెన్షియేషన్ ఆఫ్ dv బై dt గా రాసుకోవచ్చు అన్నమాట. సో a ఈజ్ ఈక్వల్ టు dv బై dt, దెన్ dv బై dt ఈజ్ ఈక్వల్ టు kt ప్లస్ c గా మనం రాసుకుంటాం. సో దీని నుండి మనం dv ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు ఉన్నటువంటి dt అటువైపు వెళ్తే ఏమవుతుంది? kt dt ప్లస్ c dt గా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ టర్మ్ మొత్తాన్ని నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి t పవర్ లో ఎంత ఉంది? 1 ఉంది. సో మనం దీన్ని యూజ్ చేసుకొని బోత్ సైడ్స్ కూడా ఇంటిగ్రేషన్ చేద్దాం. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్. మనకి కావాల్సింది v అన్నమాట. సో v రావడం కోసం మనం ఇది చేస్తున్నాం. సో ఫస్ట్ ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ dx ఏమవుతుంది? x అవుతుంది. సో అలాగే ఇంటిగ్రల్ dv ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ kt dt ప్లస్ c dt ఉన్నాయి కదా. సో ఇందులో ఇంటిగ్రల్ dv కి v వస్తుంది. నెక్స్ట్ k కాన్స్టెంట్ పక్కకు రాసేసుకుంటే t పవర్ 1 ఉంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n ఫార్ములా ఏంటండి? ఇంటిగ్రేషన్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. అంటే ఇక్కడ పవర్ లో ఎంత ఉంటే అంత అన్నమాట. సో ఇక్కడ పవర్ లో ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు. సో 1 ప్లస్ 1 ఎంత అవుతుంది అప్పుడు? t పవర్ 2 డివైడెడ్ బై 2. దెన్ c కి డిఫరెన్షియేషన్ అంటే మనకి c వస్తుంది. సో ఇక్కడ ఎలా అయితే మనకి v వచ్చిందో అక్కడ ఆ విధంగా c వస్తుంది అన్నమాట. సో మనకి ఆన్సర్ అయితే వచ్చేసింది. v ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 1/2 kt స్క్వేర్ ప్లస్ c గా మనకి ఆన్సర్ వచ్చింది. ఇదేనంటే వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమంది. మీకు ఈ ఫార్ములా తెలిస్తే
దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం 13th క్వశ్చన్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం 13th క్వశ్చన్ చూద్దాం. y is equal to sin 2x, then find the dy by dx. సో డిఫరెన్షియేషన్ చేయమన్నారు అంతే, ఇంక ఇక్కడ ఏం చేయలేదు మనం. dy by dx, y ప్లస్ లో ఎంత ఉంది ఇక్కడ sin 2x. సో sin 2x ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుందో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాలి, sin కి cos వస్తుంది, cos కి మైనస్ sin వస్తుంది. ఇవి మీకు బేసిక్స్ అన్నమాట, ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనకి sin ఆఫ్ 2x ఉంది. ఫస్ట్ మనం దీని మొత్తాన్ని కూడా x అనుకుంటే sin x కి ఏం రాస్తాము డిఫరెన్షియేషన్ చేస్తే? ఫస్ట్ టైం విడిగా రాస్తున్నాం చూడండి, sin dy by dx sin 2x అని రాసుకోవాలి. రాసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ 2x అని ఇంకొక టర్మ్ ఉంది. సో అందుకోసం ఇక్కడ ఏం చేస్తాము, మళ్ళీ dy by dx, అదే dy by dx 2x కూడా డిఫరెన్షియేషన్ చేస్తాము. సో sin 2x కి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, cos 2x వస్తుంది. d by dx కి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, 2 వస్తుంది. ఒకవేళ డిఫరెన్షియేషన్ చేయడం ఎలా తెలియకపోతే ఒకసారి చెప్తాను చూడండి. సో 2 ముందుకు రాశాను, ఆన్సర్ వచ్చేసి 2 cos 2x వస్తుంది. ఒకసారి నేను మళ్ళీ ఇది ఎలా చేశానో ఇక్కడ చెప్తాను, అబ్జర్వ్ చేయండి. మనకి d by dx ఆఫ్ x ఫర్ x, d by dx ఆఫ్ x ఏమవుతుంది, x పవర్ లో ఎంత ఉన్నట్టు లేదు, నేను సింపుల్ చెప్తున్నా, x పవర్ n అని ఉంది అనుకుందాం. సో అప్పుడు ఫార్ములా ఏంటి, n ఇంటూ x పవర్ n మైనస్ 1 అని వేయాలి. సో d by dx x అని ఇచ్చాను, x పవర్ లో 1 ఉన్నట్టు, ఏం లేదు కదా 1 ఉన్నట్టు. సో 1 ఇంటూ x పవర్ 1 మైనస్ 1, x పవర్ 1 మైనస్ 1 ఎంత 0, x పవర్ 0 అంటే x పవర్ 0 కి 1 వస్తుంది. అలాగే d by dx 2x కి డిఫరెన్షియేషన్ చేద్దాం, 2x, 2 అనేది కాన్స్టెంట్ నెంబర్ కాబట్టి ముందు అలా రాసేసుకోవడమే. x కి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. సో 2 ఇంటూ 1 ఆన్సర్ వచ్చేసి 2 వచ్చింది అనమాట. సో ఆ విధంగా మనకి ఇక్కడ 2 వచ్చింది, sin 2x కి cos 2x రాసాం అనమాట. సో ఈ విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ 14th క్వశ్చన్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం 14th క్వశ్చన్ చూద్దాం. y is equal to x cube minus 4x square plus 5 ఒక ఈక్వేషన్ ఇచ్చారు. సో ఫైండ్ ద dy by dx and d square y by dx square and d cube y by dx cube. సో మనం ఒకసారి డిఫరెన్షియేషన్ చేసాము, అలాగే రెండోసారి చేయాలి, దాన్ని చేసిన దాన్ని మళ్ళీ చేసేదాన్ని d square y by dx square, అలాగే మూడోసారి చేసేదాన్ని d cube y by dx cube అని అంటాం. సో దీని ఒకసారి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ మనం యాజ్ ఇట్ ఈస్ డిఫరెన్షియేషన్ చేసినట్టు నార్మల్ గా dy by dx తో మనం చేసేయడం, అంటే y టర్మ్ మొత్తాన్ని కూడా డిఫరెన్షియేషన్ చేద్దాం. సో ఇక్కడ x క్యూబ్ 3 అనేది ముందుకు వస్తుంది కాబట్టి 3x పవర్ లో ఎంత ఉందో దానికి మైనస్ 1 చేయాలి కదా. సో 3 మైనస్ 1, నెక్స్ట్ పైన పవర్ లో ఎంత ఉంది, 2 ఉంది, ముందు 4 ఉంది. సో ఈ 2 అనేది ముందుకు వచ్చి మల్టిప్లై అవుతుంది కాబట్టి -4 ఇంటూ 2 x పవర్ 2 మైనస్ 1, 2 మైనస్ 1 అంటే 1 కదా. సో నేను ప్రస్తుతానికి మాలో రాస్తున్నాను. నెక్స్ట్ అలాగే డిఫరెన్షియేషన్ విత్ కాన్స్టెంట్ నెంబర్ కి డిఫరెన్షియేషన్ చేస్తే ఎంత వస్తుంది, 0. సో కాబట్టి అది వేయబడలేదు. సో మనం ఇప్పుడు దీని ఒక ఆన్సర్ వేద్దాం. 3x పవర్ 2 మైనస్ 4 ఇంటూ 2 ఎంత 8, x పవర్ 2 మైనస్ 1 కాబట్టి వేయకపోయినా పర్వాలేదు. సో ఒకసారి మనం ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేస్తే ఎంత వచ్చింది, dy by dx కి 3x స్క్వేర్ మైనస్ 8x వచ్చింది. సో మనం ఇప్పుడు సెకండ్ టైం చేస్తాం అన్నమాట, మళ్ళీ d స్క్వేర్ y by dx స్క్వేర్. సో మనకి dy by dx చేసినప్పుడు ఎంతైతే వచ్చిందో దాన్ని మళ్ళీ మనం డిఫరెన్షియేషన్ చేస్తే దాన్ని మనం ఇప్పుడు ఎలా వేయాలో చూద్దాం. సో 3 ఇంటూ 2 6 అండ్ x పవర్ 2 మైనస్ 1 1 కాబట్టి 6x. నెక్స్ట్ మైనస్ 8x కి డిఫరెన్షియేషన్ ఎంత అవుతుంది, 8. సో నెక్స్ట్ d క్యూబ్ y by dx క్యూబ్. ఇప్పుడు మనం మూడవసారి డిఫరెన్షియేషన్ చేయాలి దీన్ని. సో 6x కి డిఫరెన్షియేషన్ 6, కాన్స్టెంట్ నెంబర్ కి లేదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఈ 3 వస్తుంది అనమాట. మనకి ఆప్షన్స్ లో ఇచ్చుంటారు ఆల్రెడీ. సో 3x స్క్వేర్ మైనస్ 8x, 6x మైనస్ 8, 6. సో ఇదన్నమాట ఆన్సర్.